ఎంతమంది పిల్లలక పిల్లలు ఎంతమంది? నలుగురు పిల్లలు మాకు. నేను మా వారికి నేను రెండో భార్యని. ఏం చదువుతున్నారు? మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప డిగ్రీ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇంద్రమ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. ఎంతమంది పిల్లలక పిల్లలు ఎంతమంది? నలుగురు పిల్లలు మాకు. నలుగురు పిల్లలు. వినండి, నలుగురు పిల్లలు. ఒక బాబు లండన్కి వెళ్ళిండు, అక్కడ చదువుకోవడానికి కావచ్చు, జాబ్ చేయడానికి, ఇతర దానికి. ఓకే, లండన్కి వెళ్ళారు, ఓకే ఫైన్. ఇంకొక పిల్లాడు రాజకీయంగా పని చేస్తుండు అని చెప్తారు. ఇంకా ఇద్దరు పిల్లలు, అందులో ఒకరు కరెంట్ డిపార్ట్మెంట్ పని చేస్తారు, అంటే గవర్నమెంట్ పని చేస్తారు, అంటే కాంట్రాక్టర్ ఏదైనా సరే ఒక జాబ్ అనేది చేస్తారు. ఓకేనా? నేను మా వారికి నేను రెండో భార్యని. ఏం చదువుతున్నారు? అంటే వ్యక్తిగతంగా కాకుండా రెండో వైఫ్ అంట, వాళ్ళ హస్బెండ్ కి తను రెండో వైఫ్ అంట, వాళ్ళకి నలుగురు పిల్లలు. మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా తిరుగుతున్నారు, ఛానల్ నడుపుతుంటారు. చాణక్య స్ట్రాటజీ అని చెప్పేసి ఆ సంస్థలు ఉంటాయి, వాటిలో వర్క్ చేస్తుండు. ఒక పెద్ద పాప, చిన్న పాప డిగ్రీ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇంద్రమ పథకం కింద. డన్. సో ఓకే, ఇంద్రమ ఇల్లు అంటే లండన్ లో చదువుకునే బాబుకి కరెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇంద్రమ ఇల్లు వచ్చింది. అంటే ఇంద్రమ ఇల్లు ఎవరికి రావాలి? పేద ప్రజలకి, బలహీన వర్గాల ప్రజలకి, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికి ఉండడానికి గూడు లేదో, వాళ్ళంటి వాళ్ళకి ఇంద్రమ ఇల్లు రావాలి. సో వీళ్ళకి వచ్చింది అని చెప్పి తప్పు పట్టట్లేదు. కానీ నలుగురు పిల్లల్లో అంతో ఇంతో జాబ్ చేస్తూ ఉన్నారు. ఒక పిల్లాడు లండన్కి వెళ్ళి అక్కడ స్టడీ జాబ్ ఏం చేస్తారు కాబట్టి లండన్లో ఒక పిల్లాడు లండన్లో ఉన్నారు. ఇంకొక వాళ్ళేమో జాబ్ కరెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారంట. ఇంకో వాళ్ళేమో పొలిటికల్ సంబంధించిన దాంట్లో వర్క్ చేస్తారు. కాబట్టి అంటే జాబ్ వచ్చిన వాళ్ళకి ఇంద్రమ ఇల్లు ఇచ్చారు. కానీ ఇటు పేద ప్రజల ఇంద్రమ ఇల్లు పరిస్థితి ఏంటి? పేద ప్రజలకు కదా రావాల్సిన ఇంద్రమ ఇల్లు. అసలు అక్కడ ఊర్లో ఉండడానికి ఇల్లు లేని వాడికి కదా ఇంద్రమ ఇవ్వాలి. సో ఇలాంటి వాళ్ళకి చూడండి, అంటే మంత్రి గారు కూడా అంటే మాట్లాడుతున్న టైంలో ఈ జాబ్ చేస్తాను, ఓకే అని చెప్పి అంటే సైడ్ చేసే ప్రయత్నం అంటే అని బయటపడతాను. రాజకీయ పరంగా తిరుగుతున్న బిట్ కొడుకు, లండన్లో ఉన్న ఇంకో పిల్లాడు, జాబ్ చేస్తున్న పిల్లలు, వీళ్ళకి ఈరోజు ఇంద్రమ ఇల్లు వస్తుంది. అంటే అర్థం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మే మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ టైంలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు వచ్చినాయి అంటే అప్పుడు రాలేవు. అప్పుడు సగం మంది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, మాకు ఇయ్యలేరు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. అప్పుడు ఆ ప్రాబ్లం. ఇప్పుడేమో ప్రాపర్గా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకేమో ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు దీనిపైన కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి. సో కాబట్టి ప్రభుత్వాలు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇస్తున్నాం మనం ఇండ్లు? ప్రాపర్గా పేద ప్రజలకి ఇస్తున్నామా, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన ఉంది.